చెప్పండి, అయ్యగారు చాలా మంచి వాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడోకు ఆ పెచ్చమాలోకం మర్చిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చాను. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడకి ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యయ్యో, ఒక్క 2 నిమిషాల ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ్ళ బుల్లబ్బాయి గారి ఇంటి పక్కనే. బోళ బుల్లబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టాబ్బాయి గారి ఇంటి పక్కనే. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. అదా తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడి పక్క సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందముడు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది. అక్కడ అక్క అది తడికి చచ్చేది ఇల్లండి. మా దత్తు డీటెయిల్స్ చెప్పకో. కుర్రోడు అసలు షార్ప్గా తక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చోదు అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా, కుడెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? నీ ఇలాగ నేను బేవర శాతం కాదు, తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందెకి పావల వసూలు చేస్తాం. అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు? మరి పారిపోక అంటే అమలాపురం, అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగ్గండి సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్లి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐసి ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు కారం కొడుతున్నారు. ఆవకాయ సీజన్ కదా. దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. వాటిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికొస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు? నేనేనా నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావని నేను తీసుకురాలేదు. పొరుగు రోడ్డు కదా అని ఏదో హెల్పింగ్ చేసావు. వస్తా, ఆ మేడ బోడమ్మకి నీళ్లు. సో నైస్. నువ్వెన్ని చెప్పు, నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా. మీకున్నంత ఆస్తి నాకు కూడా ఉంటుంది, నాకు ఇచ్చేదండి. చచ్చా, అది అలాంటి తప్పుడు మనిషి కాదురా. అదిగో చూడు, పరాయి మగోడు ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగ వేసుకుందో. పరాయి మగోళ్ళు లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు. నీ ఎదో డౌట్ పెట్టావు కదరా. పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో. ఏమే సత్యవతి, సత్యవతి మీరా? వేరే ఎవరో తలుపు తీసావు కదా. వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను? దొడ్డు తలుపు తీస్తావా? కిటికీ తలుపు తీస్తాను. చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని. మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఈ టైంలో ఇంకేమన్నా రమ్మన్నావా? నోరు ముయ్యి. మా ఆవిడ పెట్టడుగు పుట్టింటికి పోయింది. ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా? గొలుస్తే ఇస్తున్నారు, ఏది? కోతలు అయిపోగానే చేయించేస్తాను. అన్ని కోత. పోయినసారి ఊడుపులయ్యాక అన్నారు, ఇప్పుడు కోతలా? అవగానే ఉప్పులు ఉప్పులు అంటారు. లోపలికి రండి. నిన్ను కాదు నన్ను. నువ్వు బయట కుక్కతో ఆడుకో. మీరు లోపలికి రిలాక్స్ అవ్వండి. లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా. ఇక్కడ దగ్గుతున్నావు, వినపట్టలేదా? నువ్వు తగ్గితే నాకేంటి, తుమ్మితే నాకేంట. ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా, ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగి చూడడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడిది? ఆ పాతూరు బుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 బాకీ ఆడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదే, 67 బిందులు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట నాన్నగడికి అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి ఎదవకి. దాంతో బాగా కోపం వచ్చేసి నీ దిక్కున్న చోట చెప్పుకోనేదో వాళ్ళకున్నా. ఎండలో నడిసి నడిసి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళతే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కళ్ళజోడెట్టడం చూసి
ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజొట్టడా. అది గడ్డి మన లెవెల్. అయ్యి బాబాయ్ బాగా సేకటడిపోయింది. త్వరగా సర్దండి రా, లారీ వచ్చే టైం అయింది. అలాగేనండి. నమస్కారం అండి చౌదరి గారు. రావయ్యా శాస్త్రి రా. క్షమించాలండి అయ్యా, హైజాకే జరిగిందో, ఫ్లైట్ మిస్ అయిందో, అమెరికా అబ్బాయి రాలేదు. రాకపోవడం ఏంటయ్యా, నిన్న పొద్దునే వచ్చాడుగా. వచ్చాడా? ఆ అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది. దాని వెరీ వెల్. నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్పే. అందరూ మీలా డిమ్ముకుంటారు కదండి. అమ్మాయిని చూసి ఓకే అన్నాడా? తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు, కాస్త కనుక్కో. డోంట్ వర్రీ, ఇప్పుడే కనుక్కుంటాను. రే వీరబాబు, హాయ్. శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు. రండి. అదేంటండి అన్సడన్ బ్రేక్ వేశారు? ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడిగిలి సత్యవేది. అడిగి వ్యాపారం చేస్తున్నాం, తడికి చాటి వ్యాపారం చేస్తుంది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈ వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఏరు బాబు, ఎవరీరు? ఐఎమ్ ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పి చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో, ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు. దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధన్యమైంది. మీ జన్మ చితాభాసం అవుతుంది దాంతో పెట్టుకుంటే. జలసియా? పదండి. ఏమండి శేషారత్న గారు, బాగున్నారా? మీ జనరేషన్ కావాలండి, బాగానే ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా. కూర్చోండి, మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అలాగే. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడా? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా అంతలోకి అంత సీరియస్గా వెళ్ళిపోయింది? చెప్పుచ్చు కొట్ల సంతోషించిన బామర్ది. ఏంట్రా అన్నావు? నేనేమన్నాను బామర్ది? మళ్ళీ నేను నీకు బామర్ది అంటే భ్రష్టుడా? మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది. పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి? ఉండరా, నాకంత ఆలోచన రాలేదు. ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది. ఎదవ్వా. హలో బాబు, హౌ డు యు డు? ఎవడీడు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏమనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని. ఓ మీరా? మీరు స్టేషన్ కి వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు, వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు. ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? నేను ఇంకా శాస్త్రి గారు అంటే పంచ పిలక జంజం లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు కూడా అర్థం అవుద్ది. ఆయనకు అర్థం అయింది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు? హౌ ఇస్ దట్ గర్ల్? షీఈస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. And one more thing, I want to know about her likes, dislikes, hobbies, etc. etc. తీరిందా అండి? బాగా. బాబు ఎంతైనా మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి మీకు నచ్చిందా? బాగా నచ్చింది. అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టింగ్ చేద్దాం. అదేంటి, తనకి నేను నచ్చానో లేదో? ఇండియాలో పెళ్లికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు, ఆడపిల్ల ఇష్టానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు. నో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు. నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి. అట్ ది సేమ్ టైం తన గురించి నేను, నా గురించి తను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి. అలా అంటారా? సరే, మీ ఇష్టం. ఎక్కడో పాము బొస్స కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గంతూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు వేయను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణ గూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లి గూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి? నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఏంటి కోడల పిల్ల, అప్పుడే కాబోయే మొగుడినేసి ఊరంతా తిరిగేస్తున్నావు. మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి, నేను అడుగుతుంది మా జంట గురించి. అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే
కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం తడికలు చచ్చిపోతే కృష్ణ భగవాన్ లాగా ఉంటారో లేదు. అబ్బా సింపుల్ గా చిలకా గోరింకల్లా ఉన్నారు. చిలకా గోరింకా పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికలు చచ్చిపోతే నాటైపా. చాలా బాగుందండి. ఊరా మీ నవ్వు. మీరు కూడా నవ్వుతారని, నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్స్ దట్ గేమ్? అది గేమ్ కాదు, కుండల్ని తయారు చేస్తున్నాడు. ఓ లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా పాట తయారు చేయొచ్చా? రాధమ్మ గారు ఎవరండి? ఆయన మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా? మా ఇంటికి వచ్చారు అమెరికా నుంచి. అలాగా అండి. అంటే మీరు కూడా అమెరికాలో కుండలు చేస్తారా బాబు? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అయితే మీరు కొండలు ఏం చేయగలరు? మీరు చేయడం చూసాగా, ట్రై చేస్తాను. సరే చెయ్యండి. ఏదో అనుకున్నాను. కుండలు చేయడం చాలా కష్టం అండి. మీరేంటి చాలా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా. రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు. యాదవ్ కాకులు బతుకంతా ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది. ఇదిగో రామలక్ష్మి, ఇది ఎన్నో బింది? 800. మరి అదే మరి ఎదవ తప్పుడు లెక్కలు. గుర్తులేదురా ఎన్నోది? 801 బింది దీంతో, అంటే 200 పావలా బాకీ. సర్లే ఉంచు, అవి 400 అయ్యాక దాని జతకేదన్నా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను. ఇప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు. ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను. 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా. ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్, మోత బరువునే తగ్గుద్ది. చూడు, ఐడియా అంటే అది. మా బాగా చెప్పేవారు అబ్బాయి, పెద్ద మనిషి తరహాగాని. ఆ పని చేస్తాను. సర్లే. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి, అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నిన్న తడికలు సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకున్నాండి. డబ్బులు అడిగితే మీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మానలేదన్నమాట. అయ్యి బాబాయ్ మానేసానే. 4 రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు. చెప్పారా? అవునండి అమ్మగారు, అసలు ఈ 4 రోజులు చాయ్ వైపు వెళ్ళలేదు. కాకపోతే తడికలు సత్యవతి 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా ఈ కొంపలో ఉండను. ఇది కొంపలో ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోద్దేటి, వెళ్ళిపోతారు. సర్ది రెడీగా ఉంది. ఏమన్నా ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంగా వచ్చింది ఈ దరిద్రం అంతానే. ఇదిగో దీని 12, దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే, సాయంకాలం వస్తాను చెప్పు. అలాగే. అదిగో సంబంధం లేదంటూనే దాని కూరగాయలకి డబ్బులు ఇచ్చేసారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఇచ్చారు. అది కదే, లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం. ఆ తడికల సత్యవతితో నాకు పెళ్ళా? నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడికలు సత్యవతిని మాత్రం చేసుకోండి. నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యారెట్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచు. తలుచుకుంటే వెళ్ళిపోతుంది బాబు. ఈడితో పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడు ఎడుతాడేటి? ఒక్కని కాదు మిమ్మల్ని, నిన్ను అనుకున్నానులే. అత్తయ్య బాగున్నావా? నువ్వా? ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికలు సత్యవతి ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తొర్రెడెళ్ళింది. తొర్రెడు కదా, మిత్తుపాడు. అదే అదే. అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని నడిపిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికి బా బాధటానికి. నీ ఎందుకు లేవా? నీకు అసలు ఎందుకు, నేను చూసుకుంటానులే. రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికలు సత్యవతి వచ్చేది కదా. వచ్చిదేవా నమ్మకం. దా వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వర లేదు. అది నా శాత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా అబద్ధం ఆడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. ₹100 పంచాయతీగా? ₹1 అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇస్తే తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు 2 ఎట్టి ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు. చాలేదురా అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి?
జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు. అసలే దాని మొగుడు ఖత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రేయ్, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి. కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టే. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే రండి సార్ కూర్చోండి సార్. ఈ తొక్కలో టీపా మీద కూర్చోలా? అయ్యో బాబోయ్, ఏం కావాలి సార్? 2 ప్లేట్లు బజ్జీలు. అలాగే సార్, వేడివేడిగా వేసిస్తా. అగో ఆ మురికి చెప్తా వేస్తావా? కడుక్కొని వేసిస్తా. ఆ వాటర్తో కాదు సార్. చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా? కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను. దేనికైనా పెట్టి పుట్టాలి సార్. బయటపై ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి. ఎవడా బఠానీల మా సుబ్బుగడా? యా, ఆడు జెంటిల్మెన్ ఏంటండి బాబు? ఆడంత ఎదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను. ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేయమని ఎంటపడ్డాడు. మరి చేసి ఉండొచ్చుగా. ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లరడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయి. ఏ నెలకి 400 సంపాదించలేడు ఎదవా. ఆడి నా కూతుర్ని ఏం పోషిస్తాడండి? వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆడేం చేసి సంపాదిస్తాడండి? చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలని పక్కిరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు. సింగపూర్ అనుకోలేదు. అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు సంపాదించాడు. నేను నమ్మను. ఇప్పుడు కూడా నమ్మవా? నువ్వే నేనే. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సింగపూర్ దెబ్బ. ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి. అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు, జీవితాంతం కూర్చొని తినచ్చు. ముక్కు మూసుకొని అంటున్నావు, అక్కడ ఏమైనా కక్కువ దొడ్డు లాంటి ఏమైనా అడిగావా? ఏం చేసి సంపాదించావంది కాదు, ఎంత సంపాదించావని ముఖ్యం. ఇప్పుడు నేను లక్షాధికారి. ఏమైంది? ఇంకా నిలబడే ఉన్నావేటల్లుడు? కూర్చోమంటావా? ఇంటికి పదమంటాను. మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది. ఏంటి? అత్తయ్య నన్ను చేసుకుంటుందా? అల్లుడిని చేసుకోవడానికి. ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబాబుని తప్ప జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చినా చేసుకోనని తెగ చెప్పేసింది. నువ్వు రా అల్లుడు. నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా? ఎందుకమ్మా? డబ్బు సంపాదించడానికండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. వెరీ గుడ్. రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా? చేయలేనండి. పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా? అయ్య బాబాయ్, అలాంటి పనులు ఏం చేయలేనండి. మరి ఏ పనైనా చేస్తాదని కమిట్ అయ్యో? ఇంప్రెస్ చేయాలనా? అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు. గేదెలకు మేతేసి పాలు పుతుతానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ఇంటి పనులన్నీ చేస్తానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ట్రాక్టర్ తోలుతానండి. ఫైన్, నెక్స్ట్. కోళ్ళకు మేతేసి గుడ్లు ఆడతానండి. అక్కడ కోళ్ళు బాతులు ఉండవమ్మా. నెక్స్ట్. ఆ పని ఈ పనులు కాకుండా ఏ పనైనా చేస్తానండి. ఇది పట్టుకో. వెరీ గుడ్. ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అనమాట. నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది. నాతో పాటు నేను తీసుకెళ్తాను. అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా? అదేంటండి? అదేటండా అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోతాం అనుకుంటా. విమానం ఎందుకంటే డబ్బులు పోక నడిచి వెళ్ళిపోతానండి. నడిచి వెళ్తావా? నడవడానికి నీకు కాళ్ళున్నా, వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు. సరే, ఫ్రెండ్షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తా. ఇదిగోండి. ఓ, సెల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు. దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడలేనోడు అన్నా ఉన్నాడు కదండి, సెల్ ఫోన్ లేనోడు లేడండి. అన్న నడిచొస్తే మాస్ ఈ సొట్ట కుదురుగాడేవాడు సుబ్బయ్య సోదరు గడు కుదురుగా ఉంటాడు. నాకు కాంపిటీషన్ గా ఎవరిని అట్టుకొచ్చేస్తున్నాడు. ఎర్ర సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా, రేటు కూడా పెంచలేదు కదా, మళ్ళీ ఇడికి ఎవడికో సొట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చేస్తావా? ఈ చుట్టు కుదురు కాదు, నేను సిక్కులబ్బాను బాబాయ్. అబ్బా, బాబాయ్ అని మా దేవుళ్ళకి ఎంత ప్రేమగా పిలిచావు. ఆ పిలిపిన ఎన్నాళ్ళైందో. సర్లే, వెళ్ళి పని చూసుకో. వెళ్తానులే పెద్ద, నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు.
అల్లుడు గారు మన వల్ల మెసేజ్లు ఒకటి సరదాకి సంవత్సరాడితే సాకలది కొక్కట్టుకెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల తీరిపోతుంది. పుట్టు వన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ. దీనికి ఎలా పాడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట. ఒరే అన్నారా తడికలు చచ్చి సెల్ల స్పందించడం లేదేట్రా? మీరు అక్కడ గుర్తెట్టుకోండి, ఏంటి బాళ్ళ బుల్రామయ్య గారి పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందంటే గార్పాటి వెంకటేశ్వర పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఎటు వెళ్ళిందో ఏటో అంటే 10 మంది కావాల్సిన మనిషి కదటనే. ఓ నీయవా లేనిపోయిన రోడ్లు పెట్టావు కదరా, పద చూసొద్దాం. ఏంట్రా బాబురా కుక్కర్ పెంచుతున్నావా? నాకే దిక్కులేదు, నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? అవునులే, అందరికి నీళ్ళు వస్తాగా, నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది. స్మెల్కి ఏం కాదు, సెల్లకి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే ఆడే ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్మొచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో ఎట్టేశాడు. అప్పటి నుంచి తగులుకుంది నాకు. సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం వెనకాల ఉంటదన్నమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఇదిగో శాస్త్రి, ఆ బిందెలు బాబు అత్తరం సైడ్ ఇచ్చాయి. ఏమన్నా పెద్ద పుడింగా? ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి, నా మాటిని అది సైడ్ ఇచ్చాయి. ఇవ్వను, ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాను. సరే చూడు. ఏ దారికి అడ్డంగా వచ్చావు, పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సిందే. భగవద్గీత కాదు, నీళ్ల గీత. అసలు ఈ నీళ్లకున్న ఇలా వెంటో నీకు తెలుసా? ఏంటమ్మా? పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్లు కావాలి. చెంబట్టుకు నువ్వు గోదావరి గట్టుకు వెళ్ళాలంటే ఈ బోడి నీళ్లు కావాలి. ఓకే. నీ చెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళొస్తే ఈ నీళ్లు కావాలి, దాహం ఎత్తే ఈ నీళ్లు కావాలి. వండం తినే ముందు చెయ్యి కడుక్కోవడానికి, తిన్నాక చెయ్యి కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు చేస్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? ఓరి నాయను, నాకు మూర్చొచ్చేలా ఉంది. మూర్చొస్తే నీ మోకం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి 3 చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడ్డాయి, చూసావా? అంటే తోలు తీరిందా బాగా? యారా ఏరు బాబు, నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికలు సత్యవతి ఇంటి దగ్గర చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టివ్వచ్చు కదా. బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఉండి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా, ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? 6 రోజులు పడతాండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు? కర్లో దునియా ముట్టిమే. అంటే ఏంటి తడుకులు సత్యవతి ఇంత లేట్ గా వచ్చే పనిలోకి? ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ద లేట్ ఇయర్ బాబు. ఏంటంటే మన లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ షో తీసుకెళ్లారా? అబ్బే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మగోళ్ళేటి. నువ్వు ముయ్యి నిప్పు ఏమే కోతుంది బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ టెస్తుంటే చూస్తుండిపోయాను. అడిక్లక్క స్కోర్ ఎంత? 108 for 3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. హాయ్ సచినోడు సెంచరీ చేస్తాడు అనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు. అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్లు చేయండి, సెల్ ఫోన్ వాడని చెప్పి ఊరు పాడు చేశాడు. అలా ఎవరా? అప్పా నేను సట్టోణ్ణి. మా తెల్లమచ్చ గేదగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బిగా. ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపే అన్నొస్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే. మీ అదా ఫోన్లు రే ఆపమని చెప్పనా? ఎవడరా ఫోన్? ఇదే ఎక్కర్లో ఉంది. ఇదిగా రేపటి నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా పంపించేస్తాను అంతే. టైం ఎంతేనండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేది, నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తాను. ఏండే ఓసారి అలా సాపట్టుకున్న చెరుకు తోటకి వెళ్ళి వచ్చేస్తారటే. పబ్లిక్ లీక్ అయిపోద్రా. అబ్బే ఇప్పుడు ఎవరికి వెళ్దా మరి? ఏంటి సత్యవతి కొత్త రింగ్ స్టోనా? అబ్బే మెసేజ్ స్టోను. ఏయ్ నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చాడు మెసేజ్? నీకు ఒక్కడికే ఉందేటి? ఊళ్ళో 3 మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్. అమ్మని ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరమకు పెడతాండి. ఆడవ్వ అడిచాడా? ఎల్లో తను ఏం పనుందో ఏంటో. ఎవరి మీద ఏ బాబు ఆగవే
నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకుండా ఎగేసుకుపోతున్నాడు. మీరు ఎదవని అది నేను చెప్పాను. పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనులకు పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతామన్నమాట. ఇలా ఎన్నిసార్లు పిలిచాడు? ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు. రంకేంటి? వంకకో ఆ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో. అవుట్ గోయింగ్ ఎన్నో, ఇన్కమింగ్ ఎన్నో. మరే చెప్పవే. ఏమండి చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాటా? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను. పొరపాటున నెంబర్ తప్పు నొక్కేస్తాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా. ఏమన్నా మరే అక్కడే నాకు మండింది. నీకేంటి నాకే మండిపోతుంటని ఐడియా ఏంటో జీవితాన్ని మార్చేస్తా. ఎలాగో తోలు తిరుందా? నమస్కారం అండి. రేయ్ తేలిగ్గా పుట్టుకెళ్తుంది. లోపల ఏమన్నా ఉందంటావా? ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా కాలిపెట్టి ఎట్టుకొచ్చేది పోయినా వెళ్ళేటప్పుడు ఫిలప్ చేసుకెళ్తేమో. మరే ఏం తత్తుడు అలా తెలుగున్నావేంటి? తండ్రిని కాబోతున్నానయ్యా. అయితే ఆనందించాలి కానీ అలా బాధపడతావు. తండ్రి ఎవరో తెలియక. రేయ్ అబ్బాయి అంటే నెల తప్పింది ఆవిడ కాదు, ఆ తడికి తెచ్చి మరి. రేయ్ నువ్వు వెళ్ళి ఫోన్ చేయ ముందు. నీ కొందరు రేయ్ అత్తరు చెల్లి ముందు పిలిచారా? అలా చూసేస్తున్నా ఈ పెళ్ళాడావిడ సొత్తంటే చచ్చిపోయిన మా ఆవిడ గుర్తొచ్చేస్తుందరా. ఇంతకీ నీ ఆవిడ ఎలా చచ్చిపోయింది? దానికో ఎదవలవాటు ఉండేది. ఏ తడికి చచ్చేటైపా? నిప్పు కొట్టుకెళ్ళి ఏది కొన్నా రుస్సుస్ మరీ కొనేది. ఆ అలవాటుతోటి ఓసారి ఎలకల మందు కొనడానికి వెళ్ళి 2 గరిట్లు నోట్లో వేసుకుంది. ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే చచ్చి. అసలు ఈయన చేసుకున్నందుకే వచ్చేది క్యారేజ్ పంపించా. ఇదొక చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతుంది. నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్. వైబ్రేషన్ లో ఉండటం చూడ. మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్ లో. అసలు ఈడే డిస్టర్బెన్స్. హలో, ఎవరు పట్టపగల పొన్నారావా? ఏంటి రేపు మీ అమ్మ తినవా? 50 బిందెలు నీళ్ళు అయ్యాలా? కుదరదు. ఏంటి ఇక్కడ సౌదరి గడ కూతురు పెళ్లి రేపు కూడా వండాలి ఎడుతున్నాడు. నీ దినం కావాలంటే ఎల్లుండి ఎట్టుకోవచ్చు పోతాను. దీంతో 96 బిందులు ఎడవుల్లో మర్చిపోతావు. గుర్తెట్టుకో. నువ్వైనా గుర్తెట్టుకో. అయ్యో అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీ క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగల కొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? వెళ్తారా? అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్.